మీరు గమనిస్తే ఈ అప్లికేషన్ వెనక ఏమనుందంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా రెగ్యులర్ ఉద్యోగి పెన్షన్దారికి జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు అంటే వీటి అన్నీ ఇవ్వమని కాదు ఉద్దేశం. ఇందులో ఏదో ఒకటి ఇచ్చినా సరిపోతుంది అని. 1/7/87కు ముందు ప్రభుత్వం, స్థానిక అధికార యంత్రాంగం, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసు, ఎల్ఐసి, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా భారతదేశంలో జారీ చేయబడిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు, అలాగే సమర్థ అధికార యంత్రాంగం ద్వారా జారీ చేయబడిన జనన ధృవీకరణ పత్రం, పాస్పోర్టు, గుర్తింపు పొందిన బోర్డులు, విశ్వవిద్యాలయాల ద్వారా జారీ చేయబడిన మెట్రికులేషన్ సర్టిఫికెట్, రాష్ట్ర సమర్థ అధికార యంత్రాంగం ద్వారా జారీ చేయబడిన శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, అటవీ హక్కుల ధృవీకరణ పత్రం, సమర్థ అధికార యంత్రాంగం జారీ చేయబడిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైనా కుల ధృవీకరణ పత్రం, జాతీయ పౌర పట్టిక ఎక్కడైతే ఉందో అక్కడ ఏదైనా చట్టబద్ధమైన పరిపాలనా నిబంధనల కింద ప్రభుత్వ అధికారులచే నిర్వహించబడే కుటుంబ రిజిస్టర్, ప్రభుత్వ ద్వారా జారీ చేయబడిన ఏదైనా భూమి ఇంటి కేటాయింపు ధృవీకరణ పత్రం, ఆధార్ కోసం జారీ చేయబడిన ఇవి ఉన్నాయి. అంటే ఈ 12 రకాలు ఇవ్వమని ఉద్దేశం కాదు. ఇంకోటి ఏంటంటే ఈ ఫోటోస్టాట్ విషయంలో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మా వాళ్ళే స్కాన్ చేసే విధంగా కూడా ఒకటి చెప్పాం. ఏదైనా ఒకటి తహసీల్దార్ ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా చాలు. అంటే మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు లోకల్ రెసిడెంట్ కాదా, అంతకుముందు 2002 మన వాళ్ళేనా, నాకు ఒక కేసు చూస్తే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చున్నారు. మరి వాళ్ళు ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు అనేది కూడా ఒకటి ఐడెంటిఫికేషన్ కోసం. మనం ఓటర్లను ఇబ్బంది పెట్టే చర్య అయితే కాదు ఇది. ఖచ్చితంగా స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారు చేయడమే మా లక్ష్యం. అపోహలకు గురి కాకండి, ఏదో ఓట్లు పోతాయనే అపోహలకైతే గురి కాకండి. అలాగే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో కూడా ఎవరు ఏమి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మా బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వారి ఇంటింటికి తిరిగి ఈ ఫారం మీ చేతికి ఇచ్చున్నారు. ఒకవేళ ఈ ఫాము మీకు ఫిల్ చేయడం రాకపోతే ఆ ఫిల్ చేసే బాధ్యత కూడా బిఎల్ఓకి అప్పచెప్పాం. దీంట్లో ఎటువంటి ఎవరు వివక్ష చూపించే అవకాశం కూడా లేదు. ప్లస్ ఇందులో ఈ ఫామ్ వెనక ఏమేమి కాగితాలు ఇవ్వాలి అనేది కూడా ఈ వెనకే ఉంది తెలుగులో చక్కగా. ఇంతకు మించి ఏదైనా అదనపు సమాచారం అడిగే అవకాశం కూడా లేదు. ఈ మధ్య మాకేముందంటే ఏదో బ్యాంక్ అకౌంట్ అడిగారు, ఏదో సంథింగ్ ఒక అనవసరమైన అపోహలకు గురవుతున్నారు. అట్లాంటి ఏం అవసరం లేదు. 2002కి మీ కుటుంబం మీరు ఇక్కడ ఉండి మీరు ఓటర్గా ఉంటే ఎటువంటి ఎక్కువ ఆధారాలు సమర్పించాల్సిన అవసరమే లేదు. మా దగ్గర ఆల్రెడీ మ్యాపింగ్ అయ్యి ఉంటే మీరు ఆధార్ కార్డు కూడా కంపల్సరీ కాదు. ఖచ్చితంగా అది ఒక మ్యాండటరీ కాలమేమి కాదు. మీరు ఇస్తానంటే మా వాళ్ళు తీసుకుంటారు. అదనపు సమాచారం అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అనుకోకండి. దయచేసి మా సిబ్బందికి సహకరించండి. ఎట్టి పరిస్థితుల్లో ఇది మేము 14వ తారీఖు లోపు కంప్లీట్ చేయాలని ఉంది. మా సిబ్బందికి కూడా రాత్రి పగలు తిరగమని చెప్పాం. దయచేసి ఇక్కడ మళ్ళీ ఎవరో పొలిటికల్ వాళ్ళు వచ్చారు, లేకపోతే ఒక చోట కూర్చొని రాస్తున్నారు అనే ఒక అపోహ, ఒక చెడు అభిప్రాయం కలిగించొద్దని బిఎల్ఓలకి సలహా చెప్పాం. ఖచ్చితంగా డోర్ టు డోర్ మా వాళ్ళు తిరుగుతారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా పర్ఫెక్ట్గా ఎంత స్వచ్ఛంగా ఓటర్ జాబితా తయారు చేయాలో అంత స్వచ్ఛంగా తయారు చేస్తాం. దయచేసి అందరూ సహకరించాలని విజ్ఞప్తి.